చారుకేశ, సాధన ప్రారంభిద్దామా? సంధ్య, కాస్త మంచినీళ్ళు తీసుకురమ్మా. అదేమిటి ఆకు? అదే అదేం లేదు గురుగారు, ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా, ఇల్లంతా మామిడి తోరణాలు కట్టంగా, అది చూడండి. సుందరి నీ దివ్య రూపము చూడ తనకు దొరికేనమ్మా. ఏమిట్రా ఇది? ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా, ఈ త్యాగరాజ కీర్తన మీ చేత పాడించుకుందామని మర్చిపోకుండా ఆకు మీద రాసుకున్నానండి. అలాగా, పాడతాను బాబు. సంగీతం మీద అంత శ్రద్ధ ఉన్నందుకు నాకు చాలా సంతోషం నాయన. వాళ్ళని కొట్టినందుకు నాకు చాలా బాధ ఉందంటే, వాళ్ళకి నాకు తేడా లేదనిపిస్తుంది. కానీ వేరే గత్యంతరం లేక. చూడండి, మీరు కొట్టినందువల్ల వాళ్ళ పగ పెట్టుకుంటారే గాని మారిపోతారనుకున్నారా? మీకు భయపడి కొన్నాళ్ళు చాటుగా తాగుతారు, తర్వాత మళ్ళీ కథ మామూలే. వాళ్ళని కట్టుకున్న పెళ్ళాలే నోరు మూసుకుని భరిస్తున్నారు. ఇక వాళ్ళని మీరు ఎలా బాగు చేయగలరు? అవును, వేరే మార్గం ఆలోచించాలి. వరద బాధితులు, వరకట్ల బాధితులు, కరువు బాధితులు, రాజకీయ బాధితులు, రకరకాల బాధితులున్న మన దేశంలో తాగుబోతు భర్త బాధితులున్నప్పటికీ ఇలా ఒక్కటిగా చేరింది ఎన్నడూ లేదు. మీ బాధలు తీరడానికి మీకొక మార్గం చెప్తాను. నిష్కర్షగా, నిర్దయగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు వ్యవహరిస్తే చాలా సులువుగా తీరుతుంది సమస్య. అంటే ఏం చేయమంటది పిల్ల? చెప్తున్నా. మీ పిల్లలు రోడ్డు మీదకి పాకి మట్టి తింటున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? పెర్ర మీద ఒకటి అంటిస్తాం. కరెక్ట్. అలా భర్తను అంటించే దేశం కాదు కదా మనది, పతివ్రతల దేశం కాబట్టి కొట్టక తిట్టక పరోలా సాధించుకోవాలి. పిల్లల్ని కొట్టకుండా దారికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? చేతిలో బెల్లం ముక్క పెట్టి మట్టి పెట్ట పారేమంటాం. అది పాయింట్. ఇప్పుడు ఏమిటంటే, మొరాయించే మొండి పిల్లలు కదా మొగుళ్ళంటే, కాబట్టి మట్టి బిడ్డ పారేస్తే గాని బెల్లం ముక్క పెట్టమని మీరు మొండికెత్తాలి. బెల్లం ముక్క అంటే దట్టి పిల్ల? బెల్లం అంటే బెల్లమే కదా. ఇప్పుడు చెప్పండి, రాత్రి తాగి ఇంటికి రాగానే మీ ఆయన ఏం చేస్తాడు? అరుస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గిన్నెలు తెప్పడాలు తంతాడు. తర్వాత తిండెట్టమంటాడు. తర్వాత తర్వాత ఏంటి? తిట్టుకుంటూ తింటాడు. తర్వాత తినేసి మళ్ళీ తింటాడు. తర్వాత మంచం ఎక్కేస్తాడు. తర్వాత దొంగని గుర్రెడతాడు. ఏంటి పిల్ల? గుర్రు కొట్టడానికి ముందు, మంచం ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? అది ఇక మీద అది వీల్లేదని ఖచ్చితంగా చెప్పేయండి. ఈ రోజు నుండి తాగొస్తే అతని పక్క కూడా మీరు వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకోండి. ఏ రోజు తాకపోతే ఆ రోజే పక్కకు వస్తామని నిక్కచ్చిగా మీ ఆయనతో సవాల్ చేయండి. ఏ కొడతారా? కొన్ని రోజులు దెబ్బలు తినండి. తిడతారా? తిట్టించుకోండి. కానీ పక్కకు మాత్రం రానివ్వకండి. అలా 10 రోజులు పట్టుదలగా ఉండండి. 11వ రోజు తాగకుండా ఇంటికొస్తాడు మీ ఆయన. నా ఇంటికి మట్టుకు రాడు. ఏ గుడిసేదాని కొంపగా పోతాడు. ఎన్నాడు పోతాడు? ఇల్లు ఇల్లాల్ని వదిలేసి గుడిసెట్టు కొంపలో ఏ మొగుడు ఉండిపోడు. ఇంతకన్నా మగవాడి మీద మరో బ్రహ్మాస్త్రం ఏదీ లేదు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకున్న వాళ్ళంతా ఈ పక్కకు రండి. 1 2 3.
అందరి బాధలు చూస్తుంటే మనం అనుకున్న పథకం తప్పేమో అనిపిస్తుంది. మొత్తానికి ఏమైతే నువ్వు లలిత, ఊళ్ళో అంతమంది చేత ఒప్పించావు. ఈ ఆడవాళ్ళంతా అదే పట్టుదలతో ఉంటే మనం సగం గెలిచేట్లే. ఆగండి, మన వాళ్ళలో మహాపతివ్రతలు కొంతమంది ఉన్నారు కదా, అదే సమస్య. మానేశాను 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 మానేశాను. కళ్ళుకుండా నిండుగా నువ్వు నా ఎదురుగా ఉండగా నాకు ఎందుకే కళ్ళు? నిన్ను ముట్టుకోకుండా ఈ అన్నాలు బతకగలనే. మానేశాను, నీ మీద ఒట్టు. కావాలంటే చూడు, మానేశానే. వెంకటేశ్వర మీద పేమానంసి. వెంకటేశ్వర ఆడవాడు, వెంకటేశ్వర మీద పేమానం. త్రిమూర్తుల మీద పేమానంసి. త్రిమూర్తి మీద పేమానం, సత్యనారాయణ స్వామి మీద పేమానం, సింహాద్రి అప్పర్ మీద పేమానం. మానేశానే. నువ్వు నన్ను ముట్టుకుని తెస్తాలే. ఈ జన్మలో మళ్ళీ కళ్ళు సారా ముట్టుకునే. సంధ్య, ఎంతకాలం ఇలా దొంగతాడుగా కలవడాలు? చిక్కగా ఉంది. ఈవేళ ఇక్కడికి వచ్చింది చదువు కోసం కాదు, ఈ సంధ్య కోసమే. నీకు తెలుసు కదా, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, క్షేత్రయ్య, అన్నమాచార్య, అప్పలాచార్య, ఆత్రేయ, వేటూరి అందరూ అయిపోయారు. మన పెళ్లి మాత్రం కాలేదు. త్వరగా మీ నాన్నతో మాట్లాడు సంధ్య. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా, ముక్కు మీద కోపం. సమయం చూసి చెప్తానులే. వాళ్ళ కోసం పడుతూ వాళ్ళం మనం ఊరుకుంటామా? ఓ పని చేద్దాం, అప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటారు. తప్పు చేసేద్దాం. సంధ్య, సంధ్య ఆగు, ఆగమంటే. అప్రాచ్యుడా, నువ్వు బ్రాహ్మణుడివా? నీకా నేను బ్రహ్మోపదేశం చేశాను? గురువు దైవమని మాయ మాటలు చెప్పి నా వెనుక నాకే గోతలు తీస్తావా? ఎంత తెగించావురా ద్రోహి, ద్రోహి! పడకండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, మీ ఆరోగ్యం బాగలేదు. నా సంగీతానికి వారసుడు కావాలని చెప్పి చెరదీశానే గాని నా బిడ్డకు భర్తవు కావాలని కాదురా, కాదు. గణపతి శాస్త్రి కూతురు పెళ్లి చేయాలంటే ఇలాంటి అనాథతో ఏం కర్మరా? ఎన్ని లక్షలైనా వరకట్నంగా ఇచ్చి మంచి అల్లుండి కొనుక్కోగలను. చూడరా, తలెత్తినను చూడరా. ఎవరిని నన్ను? గణపతి శాస్త్రిని, వ్యవహారి గణపతి శాస్త్రిని. నా ఎదురుగా నిలబడే అర్హత నీకుందిరా? నేను చూడా, చూడు వాడి చూడు. ఇంత చేసి ఇంకా నాకు విసురుతూ నిలబడ్డాడు, నక్కలాగా. ఈ పాపిష్టి ముఖం ఇంకెప్పుడు నాకు చూపించకు. ఈ నీడ కూడా బిలహరి గణపతి శాస్త్రి ఇంట్లో మరెప్పుడు పడకూడదు. ఓరా, నాడు ఈ నీచుడితో సంపర్కం పెట్టుకున్నందుకు ఈ రోజుతో మైల స్నానం చేసి వదిలించుకుంటాను. గాయత్రి, స్నానానికి సిద్ధం చేయి. అతను వెళ్ళిపోతే మీరు ఇంకో మైల స్నానం చేయవలసి వస్తుంది నాన్న. అది నా కోసం. బావగారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. రోజులు మారుతున్నాయి, మనం కూడా మారడం అవసరం అనిపిస్తోంది. అబ్బాయి మన కులమే కదా, ఇంత జరిగాక వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించడం మంచిదనిపిస్తుంది. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతులకు సుస్వాగతం. మా అమ్మాయిని అల్లుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు. ఇతనే నా అల్లుడు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంది. నా పిల్ల పెళ్లికిస్తున్న రిసెప్షన్ లో నేనే కచేరీ చేయాలని పట్టుబట్టాడు మా అల్లుడు. అల్లుడిని అల్లుడుగానే కాకుండా
నా ప్రియ శిష్యుడిగా నా సంగీతానికి నేను ఎన్నుకున్న వారసుడిగా తృప్తిపరచడం నాకు కూడా తృప్తిగా ఉంటుంది. సరిగమ పదలే సంపదలుగా గలవాడిని. ఇతనికి వరకట్నంగా నేను ఏమీ ఇచ్చింది లేదు. తను నోరు తెరిచి అడిగి కూడా లేదు. ఇప్పుడు అడగదలుచుకుంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డ తండ్రిగా నువ్వు అడిగిన వరకట్నం ఇస్తాను. అడుగు బాబు. ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మామగారు? ఏం కావాలి అని అడిగితే నేనేం చెప్పను? నాకు అన్నీ ఇచ్చారు. మామగారు కాకముందు నన్ను కాదన్నారు, కూడదన్నారు, కాలదన్నారు, కాండ్రించి ఉమ్మారు. అవన్నీ నాకు ఆశీర్వాదాలే. వరకట్నంగా ఏదైనా అడిగి తీరాలని, అడిగింది ఏదైనా ఇస్తానని సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి సభలో వారిని చిన్నబుచ్చలేక వారి పెద్ద మనసు మీద గౌరవంతో ఏదో చిన్నవాడిని ఒక చిన్న వరం వారి దగ్గర ఉన్న వరమే వరకట్నంగా అడగక తప్పటం లేదు. కానీ వరకట్నం చట్టరీత్యా నేరం. అందుకని కట్నం డబ్బు రూపేణా కాకుండా సంగీత కళానిధి జ్ఞాపకంగా జీవితాంతం నేను వారిని స్మరించుకునే విధంగా ఏదో వారికి నచ్చిన ఒక రాగాన్ని నాకు వరకట్నంగా పారేస్తే అదే 10,000. మీకు తెలుసు, వారికి నచ్చిన రాగం, మీరంతా మెచ్చిన రాగం, వారికి ఎంతో పేరు తెచ్చిన రాగం బిలహరి. అది నాకు వరకట్నంగా కావాలని అడుగుతున్నాను. బిలహరి రాగానికే వన్నె తెచ్చిన బిలహరి గణపతి శాస్త్రి గారు వారి పేరులో మొదటి 4 అక్షరాలని నా మొహాన పడేస్తే అదే నాకు వరకట్నం. అంటే జీవితాంతం వారు ఎప్పుడు ఎక్కడ బిలహరి రాగాన్ని పాడకూడదు. జనమిచ్చిన ఆ బిరుదు ఇంకా ఆయన పేరులో ఉండదు. ఎలా ఉంటుంది? నాకు దానంగా ఇచ్చేశారుగా. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి, ఇక మీదట పుత్తి గణపతి శాస్త్రి. మీరు తొందరపడకండి. చారుకేశ, మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నేను మీ ఏకలవ్య శిష్యుణ్ణి కానీ బొటన వేలు కోసి గురుదక్షిణగా ఇవ్వలేనన్నా. ఇప్పుడు నా గొంతు కోసి గురుదక్షిణగా ఇవ్వమంటున్నావా? అలాగే ఇస్తాను. కన్న కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకోరు నేను. ఇప్పుడు కన్న తల్లి వంటి బిలహరి రాగాన్ని కన్నీటి ధారతో నీకు ధారదత్తం చేస్తున్నాను. తీసుకో, తీసుకో. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావతో అనంత పుణ్యపరదమదశాంతిం ప్రయచ్చమే ఇదం బిలహరి రాగనాం తుభ్యమహం తం ప్రతలే నమః ఓష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ఇప్పుడు నేను ఎలా కచేరీ చేయగలను? నన్ను చేసిన బిలహరి రాగం లేని కచేరీ నేను చేస్తే అది ఘృతం లేని యజ్ఞం అవుతుంది, వ్రతం లేని తీర్థం అవుతుంది. కాబట్టి ఇంకెప్పుడు నేను కచేరీ చేయను. అది చూడు, నన్ను క్షమి. నమస్కారం. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? వదిన, నేను అది ఏమిటి భోజనం చేయకుండా వెళ్ళిపోతావా? సారా భోజనం చేద్దు కానీ. వదిన, నేను భోజనం అంటే ఏమిటి చదువుతున్నావు? ఏం లేదు వదిన. నేను వెళ్ళొస్తాను నాన్నగారికి చెప్పినా ఆయన కనీసం భోజనం చేసి వెళ్ళమని వదిలే వదిన. అయినా నీ ఇంట్లో నువ్వు భోజనం చేయడానికి ఎవరైనా చెప్పాలటయ్యా? సరే ఉండు, మామగారి చేత నేనే చెప్పిస్తాను. మామగారు, భోజనం పెట్టేస్తాను, మడి కట్టుకోండి. సూర్యం కూర్చున్నాడు, అతను కూడా ఒక మాట పలకరించండి. భోజనం చేయమని మీరు ఒకసారానండి. నేను భోజనం చేయమని చెప్తే గాని వాడు భోజనం చేయడా? ఆహా, అనకపోతే భోజనం చేయడని కాదు, మీరు ఒక మాట అంటారేమోనని అనుకుంటున్నాడు. అంత పట్టింపు ఆవాడికి? ఈ రోజు మీ కొడుకేగా మీ గౌరవాన్ని కాపాడాడు. ఏమిటి వాడు పాడింది? నేను నేర్పిన పాటేగా, అంతేనా? తనుగా నేర్చుకున్న పాఠం ఏదో నాకు అప్పచెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. నేనయ్యా వరాలయ్యనే. రండి రండి, దయచేయండి. తమరి రాక నాకెంతో సంతోషం సుమండి. అలవాటు ప్రకారం నాకు అర్జెంట్ గా పాడాలనిపిస్తుంది. మరి పాడేయండి. పక్కవాద్యం నీకేనేంటి, మాకు అక్కర్లేదా? అబ్బబ్బబ్బబ్బా, ఇంతకీ నువ్వు ఎక్కడయ్యా? ఇక్కడ.
ఇదిగో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానయ్యా. అలాగే మాట్లాడవచ్చు. ఇంతకు నువ్వు ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఎంత సాధించావయ్యా. నేను ఢిల్లీలో సుప్రీంకోర్టు కేసు గెలిచి వచ్చే లోపల నువ్వు ఊరంతటినీ మార్చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడే మొదలు పెట్టాను. తమలాంటి పెద్దల ఆశీస్సులుంటే నేను ఏమైనా సాధించగలను. రండి. చల్లకొచ్చి ముంత దాచే లాయర్నే కాదయ్యా. ఏది మాట్లాడినా బల్లగుద్ది మాట్లాడడం నాకు అలవాటు. ఇంతకీ మీరేమంటున్నారు? ఎంతకాలం ఉంటే చేతులు కాల్చుకుంటావు? పొద్దున టిఫిన్ చేయలేదయ్యా. తినండి. చూడు, నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్న విషయం మీకు తెలుసో లేదో గాని నాకు తెలుసు, ఊళ్ళో వాళ్ళకి తెలుసు. ఇలాంటి విషయాలు ఎక్కువ కాలం వాయిదా వేయకూడదయ్యా. హియరింగ్ అయిపోతున్న జడ్జిమెంట్ అయిపోవాలి. నీకు మా అమ్మాయికి తొందరలోనే పెళ్లి. ఇది నా తీర్పు. ఏమంటావు? కాదన్నా ఉంటే కోర్టు చిక్కరణ అవుతుంది. నాకు అర్థమైంది, అర్థమైందా? బాబు నమస్కారం. నా పేరు వరాలయ్యా. ఓ మంచి వార్త తీసుకొచ్చాను. లోపలికి రావచ్చా? అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పండి, నాకు వినిపిస్తుంది. నమస్కారం శాస్త్రి గారు. మీ అబ్బాయి సూర్య మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ ఆశీస్సులు కావాలని, మీరు తప్పకుండా రావాలని వధూవరులు ఇద్దరూ కోరుకుంటున్నారు. నేను కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నా. గుర్రాన్ని గాడిదని ఒక బండికి కట్టడానికి పౌరోహిత్యం చేస్తున్నది తమరేగా. చాలా మంచివాడు. ఉదయం శుభలేఖ తీసుకుని అతని చేతికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. మన గుమ్మంలోకి వచ్చి శుభవార్త చెప్పిన వారికి దారి ఖర్చులు ఇవ్వడం ఆనవాయి. పర్వాలేదు, తీసుకుని ఇవ్వండి. పిలహరి గణపతి శాస్త్రి గారు కదా, ఆయన జ్ఞాపకంగా ఉంచుకుంటా. ఆయన నోటికి చిల్లు పడింది అనుకున్నాను. నోటికి చిల్లు పడింది. చిల్లు పడ్డవి చల్లవండి. పిలహరి గణపతి శాస్త్రి శివనామం కదా, ఏ కోవిల నుంచి వస్తున్నాడేంటి? ఆయనకి అన్ని ఒకటే గురు. ఓహో, గొప్ప ఎప్పటివాళ్ళ కుటుంబం కదా. అవునరా, కొడుకు హరిజన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటగా. కొడుకైతే ఎవరైనా హరిజన్ అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఇతగాడు రెడీయే. అవును, పెద్ద విప్లవాల కుటుంబం కదా. నోర్మై, ఏమిటా తాగుబోతు ప్రేలాపన? బుద్ధి లేదు. ముందు మీ కొడుకు బుద్ధి చెప్పండి. మేము తాగితే అతగాడికేనండి. మమ్మల్ని మా పిల్లల పక్కన పడుకు కూడా లేదట. మీరే న్యాయం చెప్పండి. మీకు న్యాయం కావాలి కదా, అది అక్కడికి వెళ్ళి అడగండ్రా. తాగుబోతులంతా పెళ్లి పందిట్లోకి వెళ్ళి అడగండ్రా. మీకు చేతనైతే పెళ్లి ఆపండ్రా. అప్పుడు చూస్తా ఈ సత్తా.